a good question to ask ourselves. What is important in the final day? కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవటం మంచిది. ఈ విధంగా చివరి దినమందు ప్రాముఖ్యమైనది ఏంటి? Is it gift or freedom from sin? తలాంతును కలిగి ఉండటమా, పాపం నుండి విడుదల పొందటమా? Why is he sending them away? He says all these things that you did count for nothing. ఎందుకు ఆయన వాళ్ళని పంపించేస్తున్నాడు? చూడండి, ఇప్పటిదాకా మీరు చేసినవన్నీ కూడా వాటి విలువ శూన్యము. Listen to this. All these miracles and casting out demons and ministry and prophecy. వినండి, దయ్యములను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయటం, ప్రవచించటం, పరిచర్యలు కలిగి ఉండటం. God says, as far as I'm concerned, it counts for zero if you're not free from sin in your life. నీ వ్యక్తిగత జీవితంలో పాపం నుండి విడుదల పొందకుండా ఇవన్నీ కలిగి ఉన్నా కూడా వాటి విలువ శూన్యము అని ప్రభు చెప్తున్నాడు. The important thing is to be free from sin. You who practice sin. Sin is lawlessness. We read that in 1 John 3. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపం నుంచి విడుదల పొందటమే. ఇక్కడ అక్రమము అంటే పాపం చేస్తూ ఉండటము, ఆజ్ఞాతిక్రమమే పాపము అని 1 యోహాను 3:5 మనం చూస్తాం. And verse 5, sin is lawlessness, you who practice sin. So the important question in the final day, dear friends, is going to be, what is your attitude to sin? నా ప్రియ స్నేహితుడా, చివరి దినమందు అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే పాపం విషయంలో నీ వైఖరి ఏంటి? Not how many miracles you did, or how much you preached, or how many tracts you distributed. నువ్వెన్ని అద్భుతాలు చేశావు, నువ్వెంత బోధించావు, ఎన్ని కరపత్రాలు పంచావు అన్నది కాదు ముఖ్యం. Or how much evangelism you did, or whatever else. నువ్వెంత సువార్త చేసావు అన్నది కాదు, మరేదో చేసావు అన్నది కాదు. Not your ministry, but your attitude to sin. నీ పరిచర్య కాదు, పాపం పట్ల నీ వైఖరి. Now many people satisfy themselves today that they're doing some ministry for the Lord. అనేక మంది ఈనాడు ప్రభు కోసం మేము పరిచర్య చేస్తున్నామని సంతృప్తి పడుతుంటారు. That's not what's going to be primary in the final day. చివరి దినమందు అతి ప్రాముఖ్యమైనది అది కాదు. What is your attitude to sin in your heart, in your personal life? That is the essence of the Sermon on the Mount. పాపం పట్ల నీ వైఖరి ఏంటి? నీ హృదయంలో, నీ వ్యక్తిగత జీవితంలో పాపం పట్ల నీ వైఖరి ఏంటి అన్నదే ప్రాముఖ్యమైనది. కొండ మీద ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైనది కూడా అదే. He's concluding the Sermon on the Mount, and there's nothing about ministry in the Sermon on the Mount. It's all about your personal life. కొండ మీద ప్రసంగంలో ముగింపులో అక్కడేముందంటే నీ పరిచర్య గురించి, తలాంతుల గురించి లేదు, కానీ నీ జీవితం గురించి ఉంది. And he says that's the important thing, and that's the way to distinguish a true prophet from a false prophet. అదే ప్రాముఖ్యమైన విషయము. నిజమైన ప్రవక్తకి, అబద్ధమైన ప్రవక్తకి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనేది ఇదే. A true prophet will emphasize freedom from sin, holiness, not gifts. ఒక నిజమైన ప్రవక్త పాపము నుండి విడుదలను, పరిశుద్ధతను ప్రకటిస్తాడు, తలాంతుల గురించి కాదు. You will know them by their fruits and not by their gifts. వారి ఫలముల వలన వాళ్ళని మీరు తెలుసుకుంటారు, కానీ వాళ్ళ తలాంతుల్ని, వరాలను బట్టి కాదు. So what he said earlier in verse 16 to 20 is in contrast what he says here. Don't go by that doctrine. 16 నుండి 20వ వచనం వరకు ఆయన ఏదైతే చెప్పాడో దాని గురించి క్రింద చెప్తున్నాడు. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి మీరు వెళ్ళొద్దు. They may say, Lord, correct, Lord, Lord, right, but look for their fruit and don't be deceived by their gifts. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి మీరు వెళ్ళొద్దు. ప్రభువా అని వాళ్ళు పిలుస్తారు, అది సరి అయిందే. ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, అది కూడా సరి అయిందే. కానీ వాళ్ళ తలాంతులను బట్టి కాదు, కానీ మీరు ఫలాలను బట్టి వెళ్ళాలి. Then you may say, how do they exercise these gifts? మరి మీరు అనొచ్చు, మరి ఆ వరాలని వాళ్ళు ఎలా కలిగి ఉన్నారు, వాళ్ళు ఎలా వినియోగించుకున్నారు అని. Well, we can ask ourselves, how does Satan have supernatural gifts today? మరి సైతాను మానవాతీతమైన వరాలను ఎలా కలిగి ఉన్నాడు ఈ రోజు కూడా? Satan has such tremendous supernatural abilities. సాతాను కూడా ఎంతో అద్భుతమైన మానవాతీతమైన వరాలను కలిగి ఉన్నాడు. He gives that to witch doctors. We read భూత వైద్యులకు అలాంటి వరాలను ఇస్తూ ఉంటాడు. in the Bible, the first person who brought fire down from heaven was not Elijah. బైబిల్లో మనం చూసినట్లయితే ఆకాశం నుండి అగ్నిని కురిపించింది మొట్టమొదట ఏలియా కాదు. It was the devil in the book of Job. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అపవాది మొట్టమొదటిసారిగా ఆ విధంగా అగ్నిని కురిపించాడు. Job lived before Moses, యోబు మోషే కంటే ముందు బ్రతికాడు. who wrote Genesis. Job was the first book of the Bible written. ఆదికాండం కంటే ముందు యోబు గ్రంథం రాయబడింది. And there we read in chapter 1 of fire coming down from heaven. You know who sent it? The devil. అక్కడ 1వ అధ్యాయంలో మనం చదువుతాము, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందని. కానీ దాన్ని ఎవరు పంపించారు? సైతాను. He sent it on Job's property. యోబు యొక్క ఆస్తుల మీదకు పంపించాడు. He has supernatural power. He has supernatural power to stir మానవాతీతమైన శక్తులు కలిగి ఉన్నాడు. people to attack God's servants, like we read in Job chapter 1.
యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివినట్లుగా దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా మనుషులను రేపే శక్తిని కూడా అపవాది కలిగి ఉన్నాడు. He has power to give sickness to people, as you read in Job chapter 2. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివినట్లుగా మనుషుల మీదకి రోగములను పంపించే శక్తిని కూడా అపవాది కలిగి ఉన్నాడు. So Satan has tremendous supernatural power. He's got, you see that in the witch doctors of today. కాబట్టి సైతాను కూడా ఎంతో మానవాతీతమైన వరాలు శక్తులు ఉన్నాయి, భూత వైద్యులకి ఈనాడు ఇస్తూ ఉన్నాడు. And people who are in contact with the devil, black magic and all that. బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ చేస్తూ చాలా మంది అపవాదితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. Satan has tremendous supernatural power. Where did he get it from? సైతాను కూడా ఎంతో మానవాతీతమైన అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాడు. ఎక్కడి నుండి పొందాడు అవన్నీ? He couldn't have created being, cannot have supernatural power. ఒక సృష్టించబడిన వ్యక్తి మానవాతీతమైన శక్తులను కలిగి ఉండలేడు. He got it from God. దేవుని దగ్గర నుండే పొందాడు. Now the question is, why did God give Satan all these supernatural abilities? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు ఎందుకు సైతానికి ఇలాంటి మానవాతీతమైన శక్తులను వరాలను ఇచ్చాడు? Or when did he give it? Was it after he became the devil? అపవాదిగా మారిపోయిన తర్వాత ఇచ్చాడా? Or when he was the head of the angels? లేక ఆయన ప్రధాన దూతగా ఉన్నప్పుడు ఇచ్చాడా? Before he became the devil? సైతానుగా మారక ముందు ప్రధాన దూతగా ఉన్నప్పుడు ఇచ్చాడా? Well, it's obvious. God would never give the devil any gifts after he became the devil. సైతానుగా మారిపోయిన తర్వాత దేవుడు ఏమి మానవాతీతమైన వరాలను ఇవ్వడు, ఆ విషయం మనకు తెలుసు. They were gifts that God had given him before he became Satan. You read about that in Ezekiel 28. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసినట్లుగా సైతానుగా మారిపోక ముందు ప్రధాన దూతగా ఉన్నప్పుడు దేవుడు తలాంతులను ఇచ్చాడు. That he had so many abilities. He was full of wisdom and beauty. ఎంతో సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎంతో సౌందర్యం కలిగి ఉన్నాడు. And he had all these supernatural gifts that God gave him. దేవుడిచ్చిన అనేకమైన మానవాతీతమైన వరాలను కలిగి ఉన్నాడు. When he was a holy angel, anointed angel, we read. He's called in Ezekiel 28. పరిశుద్ధమైన దూతగా ఉన్నప్పుడు, ప్రధాన దూతగా ఉన్నప్పుడు, అభిషేకించబడిన దూతగా ఉన్నప్పుడు హెజ్కేలు 28:14లో మనం చదువుతాం. The anointed cherub that covers. And anointing always refers to supernatural gifts. Ezekiel 28 verse 14. The anointed cherub. అభిషేకించబడిన కెరూబు. ఇక్కడ అభిషేకము అంటే ఎప్పుడు కూడా మానవాతీతమైన వరములను కలిగి ఉండటము. హెజ్కేలు 28:14లో మనం చూస్తున్నాము అభిషేకించబడిన కెరూబు. But he's using those gifts for himself. కానీ ఆ తలాంతులను తన కోసం వాడుకుంటున్నాడు ఇప్పుడు. And for purposes to promote himself, not to promote God. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకోవటం, దేవుణ్ణి హెచ్చించటం కాదు. And how did some of these people who are doing certain supernatural things today as Christians in Jesus' name, ఈనాడు అనేక మంది యేసు నామములో కొన్ని మానవాతీతమైన శక్తులను కలిగి ఉండి అనేకమైన విషయాలను చేస్తూ ఉన్నారు. preaching, once upon a time, maybe they were sincere Christians who sought God. దేవుని నామంలో బోధిస్తూ ఉన్నారు, అనేకమైన విషయాలు చేస్తున్నారు. ఒకానొకప్పుడు వాళ్ళు యథార్థవంతమైన క్రైస్తవులుగా ఉండుండొచ్చు, దేవుణ్ణి వెతికుండొచ్చు, And who received gifts. దేవుణ్ణి వెతికి వాళ్ళు ఆ వరాలను పొంది ఉండొచ్చు. But then they began to use the gifts for themselves. It's like the prodigal son. తప్పిపోయిన కుమారుని వలె ఆ తలాంతుల్ని వాళ్ళ కోసం ఉపయోగించుకొని ఉండొచ్చు. Who came to his father, received the gifts, and then went away and used it for themselves. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వచ్చాడు, తన భాగాన్ని పొందాడు, తర్వాత తన కోసం తాను వినియోగించుకున్నాడు. That's a perfect picture of many preachers today. ఈనాడు అనేక మంది బోధకులు ఈ విధంగానే ఉన్నారు. They come to God, receive the gifts from him, and go out and use it to promote themselves. వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు, తలాంతుల్ని పొందుకుంటారు, ఆ తర్వాత వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవటానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. The opposite of Jesus. Jesus wouldn't even use the gifts to make bread for himself. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో వ్యతిరేకంగా ఉంది. తన కోసం తాను ఒక రొట్టెను కూడా ఆయన చేసుకోలేదు. He did make bread for 5,000, but he wouldn't do it for himself. That's the mark of a true servant of God. ఇతరుల గురించి అయితే 5,000 మందికి రొట్టెను ఆయన చేశాడు, కానీ తన గురించి తాను ఒక్కటి కూడా చేసుకోలేదు. ఆ విధంగా ఒక నిజమైన దైవజనునికి గుర్తది. But these preachers have used God's gifts to promote themselves, and gradually what happens to such people is they drift away into sin. ఈ బోధకులు ఏం చేశారంటే దేవుడిచ్చిన తలాంతులను వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవటానికి ఉపయోగించుకున్నారు. క్రమంగా ఏం జరుగుతుందంటే వాళ్ళు పాపంలో పడిపోతారు. And Jesus' attitude to them is, I never knew you. I forgave you once upon a time, but you've drifted away from me and you've lost that forgiveness. యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరి వాళ్ళ పట్ల ఎలా ఉంటుందంటే, నేను నిన్ను ఎరగను, మిమ్మల్ని నేను క్షమించాను, అయితే ఆ తర్వాత మీరు నాకు దూరంగా తొలగిపోయారు.
You've lost your salvation. మీరు నా ఎద్దు నుండి తొలగిపోయారు. ఆ క్షమాపణను కూడా మీరు తొలగిపోయారు. మీ రక్షణను కోల్పోయారు. And you never came into a personal relationship with me. నాతో వ్యక్తిగతమైన సంబంధంలోనికి మీరు రాలేదు. Does God give gifts to people who don't know Him? ఒకవేళ ఆయన్ని ఎరుగని వారికి కూడా దేవుడు తలాంతులను ఇస్తాడా? Knowing is a word used in the Old Testament for husband and wife. Adam knew his wife. ఇక్కడ ఎరగటము అంటే పాత నిబంధనలో మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని ఎరగటము అంటారు. ఆదాము హవ్వను ఎరిగెను అని ఉంటుంది. I never knew you means I never had a relationship with you నేను మిమ్మల్ని ఎరగను అంటే మీతో నాకు సంబంధం లేదు అని. as a bridegroom and a bride. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకు మధ్య ఉన్న సంబంధం లేదు అని అర్థం. Do you know that God never has that relationship with any angel? దేవుడు ఎటువంటి దేవదూతతో కూడా ఇలాంటి సంబంధాన్ని కలిగి లేడు. It's only with man redeemed by the blood of Christ. క్రీస్తు యొక్క రక్తంతో విమోచించబడిన మానవులతోనే ఆయన అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. Christ is never the bridegroom of any angel. He's a bridegroom of the church. క్రీస్తు సంఘానికి పెండ్లి కుమారుడుగా ఉన్నాడు కానీ దేవదూతకి పెండ్లి కుమారుడుగా లేడు. Those are redeemed by his blood. ఎవరైతే క్రీస్తు రక్తము చేత విమోచించబడతారో వాళ్ళకే ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. And so Satan, and even when he was a holy angel, he was not the bride. సైతానుగా మారకముందు పవిత్రమైన దూతగా ఉన్నప్పుడు కూడా పెండ్లి కుమార్తె కాదు. He had no personal knowledge like spoken here, knowing like a husband knows his wife. కాబట్టి ఇక్కడ ఎరగటము అంటే భార్య భర్తలు ఏ విధంగా ఎరుగుతారో అలాంటి సంబంధం అనేది లేదు. But he had gifts, and there are a lot of people like that today. కానీ సైతాన్ తలాంతులను కలిగి ఉన్నాడు. ఈనాడు కూడా అనేక మంది అలాంటి వరాలు తలాంతులు కలిగి ఉన్నారు. Who have gifts, but they are not in that intimate, I never knew you means I never had a bride relationship with you. వాళ్ళు తలాంతులు కలిగి ఉన్నారు కానీ అన్యోన్యమైన సంబంధాన్ని వాళ్ళు కలిగి లేరు. ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎటువంటి సంబంధం కలిగి ఉంటారో అలాంటి అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి లేరు. My dear friends, that is the important thing that will matter in the final day. నా ప్రియ స్నేహితులారా, చివరి దినమందు అతి ప్రాముఖ్యమైన విషయం అదే.